పాయింట్స్ కూడా మధ్య మధ్యలో చెప్పుకుంటూ వస్తాను. మనకి ఒక కంపెనీకి 2 రకాల పాస్వర్డ్స్‌ను మనం సెట్ చేయొచ్చు. టాలీ వాల్ట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటే ఇది పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత కంపెనీ పేరు కంటికి కనిపించదు. స్టార్స్ రూపంలో కనబడుతది. ఇది టాలీ వాల్ట్ పాస్వర్డ్. వన్స్ ఒకసారి మనం క్రియేషన్ చేసామంటే దాన్ని రిమూవ్ చేయలేము. ఓకే. ముందుగానే వార్నింగ్ ఇస్తది క్రియేషన్ చేసేటప్పుడు. మన అకౌంట్స్ మనం తప్ప వేరే వాళ్ళు చూడకూడదు అనుకుంటే మనం ఆ పాస్వర్డ్స్‌ని సెట్ చేస్తాం. ఓకే. కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అంటే ఈ కంపెనీ కంటికి కనపడుతుంది. మీరు మెయిల్ ఐడీ ఓపెన్ చేసేటప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎలా ఇస్తారో దీనికి యూజర్ నేమ్, పాస్వర్డ్ 2 ఉంటాయి. కానీ టాలీ వాల్ట్‌కి ఒక పాస్వర్డే ఉంటది. ఓకే. ఇప్పుడు కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ వద్దు అనుకుంటే రిమూవ్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ రెండిటిని ఎలా క్రియేషన్ చేయాలో చూద్దాం. ఓకే. ఇక్కడ చూసారా? స్టార్‌లు కనబడుతున్నాయి కదా! ఈ స్టార్‌లు కనిపించే దాన్నే టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటారు. ఓకే. చూద్దాం. కొత్త కంపెనీ చేస్తున్నాను. టొయోటా ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ చూడండి, సెక్యూరిటీ సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా. యెస్. 1, 2, 3. 1, 2, 3. If you forgot your tally vault password, you will permanently lose access to your కంపెనీ డేటా. ముందుగానే వార్నింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్‌గా F11 ఓపెన్ అవ్వదు. పాస్వర్డ్ అడిగిన తర్వాత F11 ఓపెన్ అవుతది. చూసారా? డైరెక్ట్‌గా F11 ఓపెన్ కాలే. 1, 2, 3 ఇస్తేనే F11 వస్తది. ఓకే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని చేసుకొని ఇంటికి వెళ్ళిపోయా క్లోజ్ చేసి. రేపొచ్చి చూస్తా. రేపొచ్చి ఇదే కంపెనీలో మళ్ళీ నేను వర్క్ చేయాలి. అప్పుడు ఈ టొయోటా ప్రైవేట్ లిమిటెడ్ అనేది కనపడుతుందా లేదా చూద్దాం. సెట్ చేస్తాను కంపెనీ. ఈ నంబర్ గుర్తుండాలి మీకు. 100238 ఇది గుర్తులేకపోతే ఒకవేళ ఇదే పాస్వర్డ్స్‌తో మీకు 10 కంపెనీలు ఉన్నాయనుకో, ఆ 10 కంపెనీల్లో టయోటా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఏంటి అని తెలుసుకోలేరు. అదే ఈ నంబర్ గుర్తుంటే మీరు పలానా కంపెనీ డైరెక్ట్‌గా ఓపెన్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 10 కంపెనీలున్నాయి. దీంట్లో ఏ కంపెనీ నాది? ఏ నంబర్ నాది? అదే నంబర్ గుర్తుంటే డైరెక్ట్‌గా ఓపెన్ చేస్తారిక్కడ. 100238 ఎంటర్. 1, 2, 3 చూసారా? ఓపెన్ అయిపోయింది. ఇలా. దీన్ని టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటారు. ఓకే. కంటికి కనిపించదు. స్టార్ రూపంలో కనబడుతది. నెక్స్ట్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. హ్మ్. ఇప్పుడు కావాలంటే దీని పాస్వర్డ్ మార్చొచ్చు. టయోటా ప్రైవేట్ లిమిటెడ్‌కి పాస్వర్డ్ కావాలంటే మార్చొచ్చు. చూడండి. కంపెనీ, టాలీ వాల్ట్, ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. Want alter the tally vault password? Yes. So do you want to create a copy? No. ఇప్పుడు చూడండి, 1, 2, 3 ఇస్తే ఓపెన్ అవ్వదు. 1, 2, 3, 4, 5, 6 ఇస్తేనే ఓపెన్ అవుతది. ఇలా టాలీ వాల్ట్ పాస్వర్డ్‌ని మనం ఇది కూడా చేయొచ్చు. యాహ్! నెక్స్ట్ సెకండ్ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. మారుతి షోరూమ్. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంప్లీట్ డేటా. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంప్లీట్ డేటా. యెస్. యూజర్ నేమ్ టాలీ. పాస్వర్డ్ 1, 2, 3. 1, 2, 3. యాక్సెప్ట్ అను. సేవ్. టాలీ. 1, 2, 3.
ఓకే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని వెళ్ళిపోయారు. కంపెనీ క్లోజ్ చేశారు. ఓకే. రేపొచ్చి మళ్ళీ ఇదే కంపెనీ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఉంటుందా లేదా చూడండి. మారుతి ఉందా ఇక్కడ? మారుతి షోరూమ్. చూసారా? సార్ నాకు ఈ పాస్వర్డ్ వద్దు అనుకుంటున్నా. రిమూవ్ చేయాలి. కంపెనీ 1, 2, 3 సెప్టార్‌నా? సేవ్. ఇప్పుడు ఇంక పాస్వర్డ్ ఉండదు. చూసారా? డైరెక్ట్‌గా ఓపెన్ అయింది. దీన్ని కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అంటారు. కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. క్లియర్‌గా? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. క్లియరా? సార్ చెప్పండి బ్రదర్. ఇది గ్రూప్స్ అనేది క్రియేట్ చేస్తారు కదా సార్ హెచ్ఎస్‌లో. హ్మ్. అప్పుడు మనము క్రియేట్ చేసుకోవాలి సార్. అది ఖచ్చితంగా ఇది ఎక్స్‌పెన్సెస్, అంటే ఇన్‌కమ్స్ అనేది. ఎందుకు ఒక్కో ప్రాబ్లమ్ ఒకలా ఉంటుందంటే, మనము కోర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, మీరు ఒక జాబ్‌లోకి వెళ్ళిన తర్వాత, ఎలా చేస్తే నా అకౌంట్స్ బాగా అర్థమవుతాయి అనేది మీ ఇంటెన్షన్, మీ క్రియేటివిటీ. ఇప్పుడు అన్ని అన్ని రకాల మోడల్స్ చెప్తున్నాను. నువ్వు వర్క్ చేసే ప్లేస్‌లో ఎలా చేస్తే బాగుంటుంది అనేది నీ ఇమాజిన్. ఓకే. సో, ఇప్పుడు డిపార్ట్‌మెంట్ వైస్ చేస్తే బాగుంటుందా? చేయకపోతే బాగుంటున్నది నీ చాయిస్. నువ్వు నార్మల్‌గా చేసుకున్నా ఏం కాదు. ఇలా చేసుకున్నా ఏం కాదు. ఎలా చేస్తే బాగుంటుందనేది నీ ఆలోచన. మోడల్స్ ఇలా చేయొచ్చు అని చెప్పడం నా బాధ్యత. చేస్తే బాగుంటుందా లేదా అనేది నీ నీ యొక్క ఇంటెన్షన్. ఇట్లా అన్నమాట. చెయ్యాలి అని గ్యారంటీ కాదు. మోడల్‌కి ఇలా చేయొచ్చు అనేది ఒకటి చూపించుకోవడం అంతే. అట్లా. ఇప్పుడు ఏం తెలియకుండా అకౌంట్స్ తెలియకుండా నార్మల్ ఫార్మాట్ మెయింటైన్ చేసేది ఒకలా. అన్నీ తెలిసి ఎలా చేస్తే బాగుంటాది అని ఆలోచించి నువ్వు చేసే విధానం ఒకలా. అట్లా. అది. ఇప్పుడు ఇలా చేశావనుకో ఓకే డిపార్ట్‌మెంట్ సార్. వైస్‌గా ఉంటాయన్నమాట. డిపార్ట్‌మెంట్‌గా వైస్‌గా ఉన్నప్పుడు మీ ఓనర్‌కి బాగా అర్థమైతాయి. ఇప్పుడు నువ్వు అన్నీ మిక్స్ చేసి చేశావనుకో ఇలా మొత్తం సాలరీస్ 2 రకాలు కనపడతాయి. రెండ్లు 2 రకాలు కనపడతాయి. అసహ్యంగా ఉంటది ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు. ఓకే. ఓకే సార్. అట్లా. ఓకే. రిమైనింగ్ వాళ్ళమ్మా ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. వీడియోని 1, 2 సార్లు చూడండి. నిదానంగా రాసుకోండి. మెటీరియల్ ప్రింట్ తీసుకోండి. పక్కన ఏదైనా డౌట్స్ ఉంటే మెటీరియల్‌లోనే బ్యాక్ సైడ్‌లో ప్రొసీజర్ ఉంటది. ప్రాఫిట్ అండ్ లాసెస్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. మీరు ఆన్ ద స్పాట్ ఆ పక్కనే బా ఏంది ఆన్సర్ లైక్ ప్రాబ్లమ్ పక్కనే ఏదైనా మీకు డౌట్స్ ఉన్నది పెన్సిల్ తీసుకొని రాసుకోండి గుర్తుండడానికి. ఎప్పుడైనా ఓపెన్ చేసినా ఈ పాయింట్ ఏసి పెట్టాలి ఇక్కడ అనేది గుర్తుంటది. ఓకే. యాహ్! డన్ గైస్. సార్ ఈ ప్రాబ్లమ్ ఆన్సర్ మెటీరియల్ ఏ పేజ్ నంబర్ సార్ ఒకసారి చెప్తారా? అది కూడా చూసుకోండి బ్రదర్. అది కూడా నేనే చెప్పాలంటే ఎట్లా బ్రదర్? ఆ! మెటీరియల్ చేతిలో పెట్టాను. చూసుకోవచ్చు కదా! అది కూడా నేనే చెప్పాలంటే ఎట్లా? సరే ఒక 5 సార్. నిమిషాలు కదా! 5 నిమిషాలు అట్లా తిప్పితే తెలుస్తుంది కదా ఎక్కడున్నది.